నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను మౌనిక. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అబద్ధపు ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ వాళ్ళ తాబేదారులు అంతా ఈవీఎం ధ్వంసం చేసిన ఎమ్మెల్యేలను సమర్థిస్తున్నారంటే కౌంటింగ్ ప్రక్రియలో వీళ్ళ చేష్టలు ఎలా ఉంటాయి? ఎంతో కష్టపడి ఓటేసి ఆశా వర్కర్ల దగ్గర నుండి అంగన్వాడీల వరకు మేము వేసిన ఓటు ఏమవుతుందో అని ఆందోళనలో ఉన్నారు. దీనిపై ఆన్ పేపర్ పెట్టి సంబంధిత కలెక్టర్లకు ఇవ్వమని సీఈఓ గారిని కోరడం జరిగింది. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి, ఇంకా కఠినంగా ఉండాలి. అతని అభ్యర్థిత్వాన్ని కూడా పక్కన పెట్టే విధంగా ఉండాలి. ఈ చీఫ్ సెక్రటరీ దగ్గర న్యాయం జరగదు. ఈ ఆర్ఓలు కానీ, పీఓలు కానీ, ఏపీఓలు కానీ, ఈ పోలీస్ సిబ్బంది కానీ, బందోబస్తు కానీ మొత్తం సిఎస్ జవహర్ రెడ్డి పోయిన డీసీపీ ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరిగాయి. కాబట్టి కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల పర్యవేక్షణలోనే కౌంటింగ్ ప్రక్రియ జరగాలని చెప్పాం. దాని మీద స్పష్టంగా ఈసీఐ కూడా స్పందించాలని కోరుతున్నాం. దర్యాప్తు అధికారులు రకరకాల మార్గాలను ఎంక్వైరీ చేసుకుంటారు. దాని దగ్గర నుంచి వచ్చిందని కూడా చెప్తా ఉన్నారు. ఇన్వెస్టిగేట్ చేస్తుంది, అన్నీ బయటకు వస్తాయి. ఆ రోజు నేను అది 1-2 రోజుల్లో రాజకీయ పార్టీలు పిలిచి ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఎన్ని టేబుల్స్ చేశారు, దీని మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు, కౌంటింగ్ జాగ్రత్తలు ఏం తీసుకుంటున్నారు, మేము ఎంతమంది కౌంటింగ్ ఏజెంట్ పెట్టుకోవాలి, ఇవాళ కౌంటింగ్ ఏజెంట్కి వచ్చేవాడిని కేసుల గురించి అడుగుతున్నారు. చాలా స్పష్టంగా ఈసీఐ చెప్పింది, అర్హతలు ఏమీ లేవు, 18 ఏళ్ళు నిండితే చాలు, ఎవరైతే ఇస్తారో సంబంధ పోటీ చేసిన అభ్యర్థి ఆ ఏజెంట్ని పెట్టుకోమని చెప్తే రాజానగరంలో అక్కడ ఆర్ఓకి అనుమానం వచ్చింది. నువ్వేం చదువుకున్నావు, నీ మీద కేసు ఏంటి అడుగుతున్నావు. అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో అడుగుతున్నాడు. ఇవాళ సీఈఓ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో అనంతపురంలో కూడా కలెక్టర్లు అడిగారంటే ఏ స్థాయిలో వీళ్ళు ఈసీఐ గైడ్లైన్స్ చదువుతున్నారు, ఆ బుక్స్ చదువుతున్నారో బాధ్యత గల అధికారులు కూడా అర్థమవుతుంది. ఇందాక రామయ్య గారు చెప్పినట్టు సమస్యాత్మక సెన్సిటివ్ నియోజకవర్గంగా వెబ్ కెమెరా అన్ని బూతుల్లో పెట్టి సెంట్రల్ ఫోర్సెస్ని డిప్లాయ్ చేస్తే ఎందుకు అక్కడ ఎమ్మెల్యే తిరిగిన బూతుల దగ్గర కేంద్ర బలగాలకు సంబంధించిన ఒక్క పోలీసు అధికారులు లేరు. దానివల్లే శాసనసభ మీద దాడి జరిగింది. ఏ పోలీస్ అధికారి జిల్లా స్థాయిలో ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసి తాడేపల్లి పంప నుంచి ధనంజయ రెడ్డి చెప్పాడా, సజ్జల రామరెడ్డి చెప్పాడా, రఘురామరెడ్డి చెప్పాడా, ఇంటెలిజెన్స్ ఆంజనేయులు చెప్పాడా, ఇవన్నీ బయటికి రావాలి. వీటన్నిటికీ మూలం చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి. రాష్ట్రం అంతా జవహర్ రెడ్డి ఏలెత్తి చూపిస్తూ ఉంది. జవహర్ రెడ్డి కల్లే ఏమాత్రం మీకు బాధ్యత తీసుకున్నా నైతిక బాధ్యత తీసుకొని పదవి నుంచి తప్పుకోండి. లేని పక్షంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఈ దుర్మార్గులంతా కూడా హైకోర్టు దగ్గరికి వెళ్ళారు. మాకు బెయిల్ కావాలి, 7 ఏళ్ళలోపే శిక్ష పడుతుంది, బెయిల్ ఇస్తే వెళ్ళిపోతా ఉన్నాడు పిన్నెల్లి. అంటే ఏం సందేశం ఇవ్వబోతా ఉన్నారు. ఇంత ఈవీఎం పాల్గొట్టినాడు, రేపు బయటకు వచ్చి తిరిగితే కౌంటింగ్లో పరిస్థితులు ఎలా ఉంటాయి? అందరికీ నమస్కారం. దేశం అంతా కోడేకొస్తూ ఉంది, నేషనల్ మీడియా అంతా, రాష్ట్రంలో మీడియా అంతా కోడేకొస్తూ ఉంది. పెళ్ళి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టడం అనేది మీడియా మొత్తం చూపించింది. సిగ్గు లేకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది సిగ్గుమాలిన చర్యని, దుర్మార్గమైన చర్య. స్వేచ్ఛాయుత పరిస్థితుల్లో ఎన్నికలు జరగలేదంటానికి ఇది ఒక నిదర్శనం. ఈ చర్యని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తప్పుపడితే మందలిస్తే సజ్జలరాడు దీన్ని సమర్థిస్తూ ఉన్నాడు, కాసు మహేష్ రెడ్డి దీన్ని సమర్థిస్తూ ఉన్నాడు, అనిల్ కుమార్ దీన్ని సమర్థిస్తూ ఉన్నాడు, అచ్చోసి రాంబాబు దీన్ని సమర్థిస్తూ ఉన్నాడు. అంటే వైసీపీ పార్టీ అపధర్మ ముఖ్యమంత్రి వాళ్ళ తాబేదారులంతా కూడా ఈవీఎం ధ్వంసం చేసి దాన్ని సమర్థిస్తున్నారంటే రేపు కౌంటింగ్ ప్రక్రియలో వీళ్ళ చేష్టలు ఎలా ఉంటాయి?
ఎంతో కష్టపడి ఓటేసిన ఉద్యోగస్తులంతా కూడా మేము వేసిన ఓటు ఏమవుతుందని వాళ్ళు ఆందోళనలో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఆశా వర్కర్ నుంచి అంగన్వాడీ దగ్గర నుంచి ఉద్యోగస్తులు అంటారు, వాసుమేలు ముద్రలు అంటారు, సంతకాలు పెట్టలేదంటారు, స్టాంప్ వేయలేదంటారు. దీని మీద ఆన్ పేపర్ పెట్టి సిఓ గారు కలెక్టర్లకి డిఈఓలకి ఇస్తే తప్ప ఆ పోలింగ్ ఏదైతే కౌంటింగ్ ప్రక్రియలో గందరగోళం కానీ అక్కడ ఆ వ్యాలిడ్ ఓట్లని పక్కన పెట్టే పరిస్థితి లేకుండా ఉంటుంది. స్పష్టంగా ఆన్ పేపర్ పెట్టి ఇమ్మని కోరటం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ఇవాళ అయిందని చెప్పారు. అట్లాగే రాజకీయ పార్టీలను కూడా